హాయ్ ఫ్రెండ్స్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఎంకే. సో గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి ర్యాండమ్ వేరియబుల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్. సో గైస్, ఈ ర్యాండమ్ వేరియబుల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అనేది మనకి జేఎన్టీయూకే ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్లో థర్డ్ చాప్టర్లో నుంచి అయితే మనకి ఈ టాపిక్ అయితే డెరైవ్ చేసుకున్నాం. సో థర్డ్ చాప్టర్ వచ్చేసరికి ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. థర్డ్ చాప్టర్ వచ్చేసరికి ప్రాబబిలిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్. సో ఈ ర్యాండమ్ వేరియబుల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్కి వెళ్తే ముందు మనకి జేఎన్టీయూకే ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్లో ఆల్రెడీ సెకండ్ చాప్టర్ అయితే ఒకటి ఉంది, కోరిలేషన్ కర్వ్ ఫిట్టింగ్లో నుంచి. దాని మీద ఒక ఫుల్ డీటెయిల్గా వీడియో చేయడం అయితే జరిగింది. సో అవి అయితే పైన కార్డ్స్లో అండ్ ఎండ్ స్క్రీన్ అండ్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. గో అండ్ హ్యావ్ ఎ లుక్. సో మీన్వైల్ మనం ఇంకా టాపిక్లో కంటిన్యూ చేసేద్దాం. అసలు ర్యాండమ్ వేరియబుల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే ఏంటి? సో ఏదైనా ఒక రియల్ వేరియబుల్ తీసుకున్నట్టయితే, ఆ ఒక రియల్ వేరియబుల్ అంటే మీకు ఐడియా ఉంటుంది. రియల్ సిమిలర్ టు రియల్ నెంబర్ అనుకుందాం. సో విత్ పాజిటివ్ అవుట్కమ్స్. సో రియల్ వేరియబుల్ ఎక్స్ అనేది ఉంది. దాని వాల్యూ ఎలా డిటర్మైన్ అవుతుందంటే, ఇప్పుడు మనం సపోజ్ ఏదన్నా కాయిన్ టాస్ చేసాం, ఆ కాయిన్ టాస్ చేస్తే అది వచ్చేది హెడ్స్ ఆ టైల్ అనే దాన్ని బట్టి మనకి వచ్చే అవుట్కమ్ అనేది డిటర్మైన్ చేసుకుంటాం మనం. ఇన్ ద సేమ్ వే ఈ అవుట్కమ్ కూడా అంతే డిటర్మైన్ చేస్తాం. మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆ ఎక్స్పెరిమెంట్ నుంచి వచ్చే అవుట్కమ్ని బట్టి మనకి ఒక వాల్యూ అయితే డిటర్మైన్ చేసుకుంటాం. దాన్ని ర్యాండమ్ వేరియబుల్ అని అంటాం. సో ఈ ర్యాండమ్ వేరియబుల్ కూడా టూ టైప్స్ ఉంటుంది, డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అండ్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్ అని. సో then next moving into the properties. If p of x is a probability function of a random variable x, then p of x is greater than or equal to 0 for all x. If sigma p of x is equal to 1, summation taken for all values of x. p of x cannot be negative for all values of x. సో గాయ్స్, ఎప్పుడన్నా చూసుకున్నా కానీ p of x అనేది ఓన్లీ సర్టైన్ కొన్ని టైమ్స్లో మాత్రమే నెగిటివ్ ఉంటుంది ఎక్స్కి సంబంధించిన వాల్యూస్ వరకు అయితే. అండ్ నేను ఇన్ ద సేమ్ వే ఈ ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన నోట్స్ అంతా నేను ఆ టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో అప్లోడ్ చేశాక. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో జాయిన్ అయ్యి పీడిఎఫ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ మనకి వీటిలోనే కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయితే ఉంటాయి. ఒకటి మీన్, తర్వాత వేరియన్స్ అండ్ తర్వాత స్టాండర్డ్ డీవియేషన్. ఇక్కడున్న ఈ ప్రాపర్టీస్ మీరు అంత గట్టిగా నేర్చుకోకపోయినా పర్లేదు, కానీ ఈ మీన్, వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములాస్ మాత్రం పక్కా ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకంటే వీటి లేకుండా మీకు నెక్స్ట్ వచ్చే సమ్స్ అన్నీ అసలు నథింగ్ అనమాట. పక్కా నేర్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో మీన్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా పిఐ ఎక్స్ఐ బై సిగ్మా పిఐ, దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా పిఐ ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్. మనకి స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ ఎప్పటి నుంచో మనకి 10th, 8th, 9th, 10th కంటిన్యూస్గా వచ్చే టాపిక్స్ ఇవన్నీ. సో ఈ మీన్ వీటి మీద ఫార్ములాస్ కొద్దిగానే ఐడియా ఉంటుంది. సో వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ మ్యూ స్క్వేర్. సో ఇక్కడ ఈ మ్యూ స్క్వేర్ అయిపోయింది అంటే, ఇక్కడ చూడండి మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్ కదా. సో మ్యూ స్క్వేర్ అంటే ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అయిపోయింది. ఇక్కడ ఈ మీన్ నుంచి మనకి ఇక్కడ ఈ మ్యూ స్క్వేర్ అనేది డెరైవ్ అయింది. తర్వాత స్టాండర్డ్ డీవియేషన్. ఈ స్టాండర్డ్ డీవియేషన్ కూడా ఈ మీన్కితో రిలేటెడ్. సిగ్మా పిఏ ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్. సో సిగ్మా పిఏ ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇవైతే మనకి నోటెడ్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం దీని మీద, జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్. సో గైస్, ఇదైతే ఎగ్జాంపుల్ అనమాట. సో ఒక 2 డైస్ అయితే త్రో చేశారు. 2 dice ఆర్ థ్రోన్. Let x assign to each point AB in S. The maximum of its numbers, that is x of a comma b, is equal to max of a comma b. Find the probability distribution. X is a random variable with x of s is equal to 1, 2, 3, 4 and 6. Also find the variance of the distribution. So guys, ఇదే ప్రాబ్లమ్ని మనం ఎలా డినోట్ చేసుకోవచ్చు. A random variable x as following and x 1, 2, 3, 4, 5, 6 and p of x is equal to 1 by 36, 3 by 36. సో ఇక్కడ ఈ వాల్యూస్కి డిఫరెన్స్ ఏంటంటే, వాడు అక్కడ 2 dice ఆర్ థ్రోన్ అన్నాడు, నేను ఇక్కడ దాన్ని రాసుకున్నా, సారీ 2 dice ఆర్ థ్రోన్ అన్నాడు కాబట్టి 2 diceకి వచ్చే పాసిబుల్ అవుట్కమ్స్ అండి. ఒక సింగిల్ డైకి 6 ఉంటాయి, 2 dice అయితే 36 ఉంటాయి. సో 6 into 6 that is equal to 36. ఓకే, సో
2 dice are thrown. Let x assign to each point a, b. సో x అనే వాల్యూ సపోజ్ మనకి ఆ డైస్ మీద సింగిల్ డైస్ మీద ఎంత అన్న పడవచ్చు, 1 to 6 నెంబర్స్లో ఎంత అన్న పడవచ్చు. ఒక డైస్లో 1 to 6 ఉంటాయి కాబట్టి ఈ వాల్యూలో మనకి 1 to 6 అంత వాల్యూ అయినా రావచ్చు. అదే దాని తర్వాత చూసుకుంటే find the probability distribution x is a random variable with x of s is equal to 1 2 3 4 5 6. Also find the variance of the distribution. వాడు వేరియన్స్ కూడా కనుక్కోమన్నాడు. ఇక్కడ పైగా వాడు ఇచ్చింది ఏంటి, x of ab is equal to max of a comma b. సో దీన్ని బట్టి మనం ఇక్కడ మినిమం అనుకుంటే ఈవెన్ నెంబర్స్ తీసుకునే వాళ్ళం, బట్ ఇక్కడ మ్యాక్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఆడ్ నెంబర్స్ తీసుకున్నాం. సో ఆన్సర్ వచ్చేసరికి సో ఇక్కడ ఎక్స్ అండ్ వాల్యూస్ వాడే ఇచ్చాడు. సో మీరు ఇట్లా ఈ మెథడ్లో ఇచ్చినా కానీ మనం ఎక్స్ అండ్ వాల్యూస్ని ఇలాగే డినోట్ చేసుకుంటాం. ఇక్కడ మిన్ అంటే ఈవెన్, మ్యాక్స్ అంటే ఆడ్. సో దట్స్ ఇట్. సో ఎక్స్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ ఏ కామా బి. ఇక్కడ వాడిచ్చిందే ఎక్స్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఫైండ్ ద ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్ ఇస్ ర్యాండమ్ వేరియబుల్ విత్ ఎక్స్ ఆఫ్ ఎస్ అన్నాడు కదా. సో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఏ కామా బి. సో ఇలా చూసుకున్నా మనకి వాడు ఈ మెథడ్లో ఇచ్చినప్పుడు మనకి 1,1 అట్లా వచ్చేది ఒక కేసులోనే వస్తుంది. సో ఇప్పుడు 2,1 వస్తే 1,1 రాదు కదా. సో అట్లాగా అంటే 2,1 వచ్చింది, ఇక్కడ 1 రావాలంటే 1,1 ఉంటే ఇది ఒక్క కేసులోనే కదా 1,1 అని వచ్చేది. So that is equal to p of 1 is equal to p of x is equal to 1, that is equal to p of 1 comma 1 by 36. అదే ఇప్పుడు మనం మ్యాక్సిమం తీసుకుంటే వాడు మ్యాక్సిమం అన్నాడు కాబట్టి మ్యాక్సిమం తీసుకుంటున్నాం. సో వాడు ఇచ్చిన ఎక్స్ వాల్యూస్ని బట్టి వరుసగా 6 ఇచ్చాడు కదా వాల్యూస్. సో వరుసగా 6 మ్యాక్స్ p of 2 is equal to p of x is equal to 2, that is equal to ఇక్కడ ఉన్న ఈ 1 ప్లస్ ఇక్కడ వస్తున్న ఈ 2 రెండింటిని యాడ్ చేస్తున్నాం మనం, అంతకుమించి ఏం లేదు. సో 3/36. సో p of 3 is equal to p of x is equal to 3, that is equal to 5/36. So p of 4 is equal to p of x is equal to 4, that is equal to 7/36. P of 5 is equal to p of x is equal to 5, that is equal to 9/36. P of 6 is equal to p of x is equal to 6, that is equal to 11/36. సో ఇట్లా అయితే డిరైవ్ చేసుకుంటాం కదా. అదే మినిమం ఇచ్చి ఉంటాం మనకి ఇక్కడ సింగిల్ డిజిట్ యాడ్ అయ్యేది. సో 1 తర్వాత ఇక్కడ 0, సారీ ఇక్కడ 2 4 6 8 10 12. సో ఈ కేసెస్లో అయితే వచ్చేది. ఇప్పుడు మ్యాక్స్ అంటారు కాబట్టి ఇంక్రిమెంట్ అవుతూ వచ్చింది 1 3 5 7 9 11 ఇట్లా ఆడ్ నెంబర్స్. అదే మినిమం అనుకుంటే వాడు మనకి ఇట్లా ఇక్కడ 2 అండ్ దెన్ ఇక్కడ 4 6 ఇట్లా వచ్చి ఈ వాల్యూస్ అన్నీ మినిమం మ్యాక్సిమం కిందే తేడా. సో వాడు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఆల్తో ఫైండ్ ద వేరియన్స్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ అన్నాడు కాబట్టి వేరియన్స్ అంటే మనం కంపల్సరీగా మీన్ కనుక్కోవాలి, వేరియన్స్ కనుక్కోవాలి, స్టాండర్డ్ డీవియేషన్ కూడా కనుక్కోవాలి. అండ్ సో దట్ ఈస్ ఈక్వల్ టు మనకి మెయిన్ ఫార్ములా. సో మీన్ కనుక్కుందాం ఫస్ట్. సో మీన్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు I is equal to 1 to n PIXI. ఇక్కడ n వాల్యూ వచ్చేసరికి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 6 వరకు ఉన్నాయి కదా. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు 6, I is equal to 1, P of xi, I value xi and then xi, that is equal to 1/36 plus 3/36 into 2 plus 5/36 into 3 plus 7/36 into 4 plus 9/36 into 5 plus 11/36 into 6. So mu is equal to 1/36 of 1/36 మొత్తం కామన్ ఇస్తే 1 plus 6 plus 15 plus 28 plus 45 plus 66. So 7
22, 22 or 28. So మొత్తం వాల్యూ that is equal to 161/36, that is equal to 4.47. So mean mu is equal to 4.47. సో నెక్స్ట్ మీన్ కనుక్కున్నాం. ఇప్పుడు వేరియన్స్ కనుక్కుందాం. వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా I is equal to 1 to n pixi square minus mu square. So sigma square is equal to sigma power I is equal to 1 to 6 pix square అంటే ఇక్కడ మనం ఆల్రెడీ 1/36 into 1 square ప్లస్ ఇవి ఇలా వస్తాయి. సో pi అంటే ఇవి వచ్చిన మనకి p of x వాల్యూస్ అండ్ దెన్ xi స్క్వేర్ అనుకుంటే ఈ వాల్యూస్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ అవి 3/36 2 స్క్వేర్ ప్లస్ 5/36 3 స్క్వేర్ ప్లస్ 7/36 4 స్క్వేర్ ప్లస్ 9/36 5 స్క్వేర్ ప్లస్ 11/36 6 స్క్వేర్ మైనస్ మ్యూ స్క్వేర్ అన్నారు. సో మనకు ఆల్రెడీ మ్యూ వాల్యూ వచ్చింది 4.47. సో దట్ ఆఫ్ హోల్ స్క్వేర్. Sigma square is equal to 1/36 common తీసేస్తున్నా. సో 1 square, so 1 plus 3 into 2 square 3 4 12 plus 5 9s are 45 plus 7 8s are 56 plus 9 25 9s 225 1136 పెద్ద వాల్యూ ఇది 396 minus 4.47 హోల్ స్క్వేర్. సో మనం సింప్లిఫికేషన్ చేసుకుంటే 791/36 minus 19.9808 that is equal to సో ఫైనల్గా 1.9912. సో మనకి వేరియన్స్ వాల్యూ కూడా వచ్చింది. సో వేరియన్స్ ఇస్ ఈక్వల్ టు 1.9912. సో మెయిన్ వాల్యూ వచ్చేసరికి మనకి 4.47 అండ్ వేరియన్స్ వాల్యూ వచ్చేసరికి 1.9912. అండ్ స్టాండర్డ్ డీవియేషన్కి వచ్చేసరికి వాడు క్వశ్చన్లో మనకు వేరియన్స్ వరకు అడిగాడు కాబట్టి వేరియన్స్ కనుక్కోవడానికి మనకు మీన్ అవసరం. సో స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోకపోయినా పెద్ద మ్యాటర్ ఏం కాదు. స్టాండర్డ్ డీవియేషన్ అయితే అవసరం లేదు. అండ్ దెన్ ఇది గాయస్ ఈ సమ్ సింపుల్ అండ్ ఈజీ. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది వేరియన్స్ మెయిన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్కి సంబంధించిన ఫార్ములాస్ వరకే. ప్రాపర్టీస్ పెద్దగా మ్యాటర్ కాదు. అదే మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ మనకు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇట్లా పెడతా ఉంటారు కదా. సో వాటి పరంగా చూసుకుంటే ప్రాపర్టీస్ కంపల్సరీగా నేర్చుకోవాల్సిందే. మీకు కంపల్సరీగా బిట్స్ వస్తాయి ప్రాపర్టీస్లో నుంచి. అండ్ నేను ఈరోజు కింద గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోని షేర్ చేయడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.